ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షుల వారు గీతా శ్లోకాల నుండి కూర్చిన నూతన క్రమంలోని 37వ శ్లోకం. మానవమానయో స్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. తాత్పర్యము: మానము కలిగినప్పుడు అవమానము కలిగినప్పుడును ఎవ్వడు సమానుడై ఉండునో, మిత్రుల పక్షమునందు శత్రువుల పక్షమునందును ఎవ్వరు సముడై ఉండునో, ఎవరు సర్వకార్యారంభములను వీడి ఉండునో అట్టివాడు గుణాతీతుడు అని చెప్పబడును. వివరణము: నీ వలన గదా ఈ పని చక్కగా జరిగినది అని ఇతరులు ప్రశంసించినప్పుడు కలుగు సంతోషము మానము. నీ వలన గదా ఈ పని పాడైనది అని పరులు నిందించినప్పుడు కలుగు ఖేదము అవమానము. ఈ రెండు సందర్భములందును జ్ఞాని తను కర్తనని తలంపడు, కావున సంతోషమును కానీ ఖేదమును కానీ పొందడు. జ్ఞాని ఎవరిని గూర్చి అయినను వీడు మిత్రుడు వీడు శత్రువు అని భావింపడు. అతనికి అందరూ ఆత్మస్వరూపులే. అతడు సర్వకర్మ సన్యాసి అయి పరివ్రాజకుడై ఉన్నచో సన్యాసాశ్రమ ధర్మముననుసరించి మిత్రుని వలనే శత్రువుని సైతము ఆదరించును. శత్రువు అపకారము కావించినను సహించునే కాని ప్రతీకారమును చేయడు. కానీ అతడు గృహస్థాశ్రమమునందు ఉన్నచో ధార్మికుని మిత్రునిగా అధార్మికుని శత్రువునిగా గైకొని వ్యవహరించును. అతని వ్యవహారమునకు కారణములు ధర్మాధర్మములే కాని రాగద్వేషములు కావు. శ్రీకృష్ణునకు పాండవులు ఎట్లు సంబంధులో శిశుపాలుడు కూడా అట్టి సంబంధియే. ఒక మేనత్త కుమారులు పాండవులు, మరి ఒక మేనత్త కుమారుడు శిశుపాలుడు. ఇట్లు సంబంధము సమానమే అయినను శ్రీకృష్ణుడు ధార్మికులైన పాండవులకు సాయము చేయుచు శిశుపాలుని అంతమొందించెను. ఆయనకు పాండవులు ఎడ రాగము గాని శిశుపాలుడి ఎడ ద్వేషము గాని లేవు. నాకు ద్వేషుడు ప్రియుడు లేడు అని ఆయన అర్జునునితో స్పష్టంగా చెప్పి ఉన్నాడు. నమే ద్వేషోస్తి నా ప్రియః. స్థితప్రజ్ఞుడు సన్యాసి అయినచో దేహధారణము కొరకు భిక్షాటనాదికము తప్ప వైదికములు లౌకికములు అయిన సకల కర్మములను పరిత్యజించును. దేవాలయాశ్రమాది నిర్మాణములు, సభలు, సమావేశములు మొదలగు ఏ కార్యక్రమములను అతను ఆరంభింపడు. స్థితప్రజ్ఞుడే గుణాతీతుడని కూడా చెప్పబడును. భగవంతుని మాయ అయిన ప్రకృతి యందు సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణములు కలవు. సకల అవస్థలందును దేహమునకు దేహము వల్ల జరుగుతున్న సకల కార్యములకు గుణములే కర్తలు కాని తాను కానని, గుణములతో ఎప్పుడునూ ఎట్టి సంబంధము లేక నిర్వికారము నిష్క్రియము అయి ఉన్న ఆత్మయే తానని ఎవరు గుర్తించునో వాడు గుణాతీతుడగును. హరే రమణ.